సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తోంది. ఇండియా అంతా గుర్తుపట్టి ఫాలోయింగ్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ కు సన్ అనే పేరుంది. నందమూరి కుటుంబానికి చెందిన పర్సన్. 100 సినిమాలకు పైగా నటించిన యాక్టర్. పైగా ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత హుందాతనంగా వ్యవహరించాలి. కానీ బాలయ్యకు అవే ఉండవు, పట్టవు. పద్ధతి అంటే ఏంటి అంటాడు. హుందాతనం గురించి తనకు చెప్పొద్దు అంటాడు. ఎందుకంటే బ్రో ఐ డోంట్ కేర్ అంటుంటాడు. హీరోయిన్స్ను గిల్లుతుంటాడు. అడ్డొస్తే తోసేస్తుంటాడు. అదేంటి అని ప్రశ్నిస్తే ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అంటూ కవర్ చేస్తుంటాడు. రెండో వైపు చూస్తే తట్టుకోలేమనే డైరెక్టర్స్ బాలయ్యను ఒకవైపు మాత్రమే చూపిస్తుంటారు. కానీ రెండో వైపును బాలయ్యే అప్పుడప్పుడు ఇలా ఈవెంట్లలో బయటకు తీసుకొస్తుంటాడు. బుక్ అవుతుంటాడు. బుక్ అయిన తర్వాత మా ఇష్టం, మాకు నచ్చినట్లు చేస్తాం, అక్కడేం జరగలేదు అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ బుకాయిస్తుంటాడు. విన్నారుగా, బాలయ్య అంజలి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. బాలయ్య వచ్చి అంజలిని పక్కకి జరుగు అన్నాడు. మొదట బాలయ్య మాటలు అంజలికి వినిపించలేదు. దాంతో బాలయ్య కొంచెం గట్టిగా పక్కకు తోసేశాడు. చైల్డ్హుడ్ ఫ్రెండ్ బాలయ్య తోసేయడంతో అంజలి ఎలాంటి షాక్కి గురి కాకుండా క్యాజువల్గా 2 అడుగులు వెనక్కు వేసింది. తూలినట్లు ఉన్నా కవర్ చేసుకుంది. ఈ మాత్రం దానికి అంత అర్థాంతం చేస్తారేంటి అనేది ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రశ్న. ఈ కామెంట్ వినే ఏంటి బాబు మళ్ళీ చెప్పు అంటున్నారు నెటిజన్స్. అంజలి క్యాజువల్ గా పక్కకు జరిగితే సోషల్ మీడియాలో ఇంత గోల్ ఎందుకు? పక్కకు తోసేశాడు అంటూ నేషనల్ లెవెల్లో డిస్కషన్ ఎందుకు? అయినా వీడియో చూసిన వారు ఎవరైనా సరే అది తోసేయడమే అంటారు. తప్పితే మామూలుగా ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అనరు. మరి నిర్మాత నాగవంశీ వీడియోను సరిగ్గా చూశారో లేదో అనేది సోషల్ మీడియాలో పెద్ద టాపిక్ గా మారింది. సినిమా వేరు, రియాలిటీ వేరు. ఈ విషయం బాలయ్య తరచు మర్చిపోతుంటాడు. అందుకే సినిమాల్లో బిహేవ్ చేసినట్లే బయట బిహేవ్ చేస్తుంటాడు. ఐ డోంట్ కేర్. డిఎన్ఏకి పొగరెక్కువ, నాకు పేషెన్సీ చాలా తక్కువ, నరుకుతా, తురుముతా, కాల్చి పారేస్తా అంటూ సినిమాల్లో బాలయ్య చెప్పే డైలాగ్స్ అతనిపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే ఫోన్స్ విసిరేయటం, అభిమానుల చెంప చెళ్ళు మనిపించటం, హీరోయిన్స్ ను తోసేయటం, గిల్లడం లాంటి పనులు చేస్తుంటాడు. ఇవన్నీ కవర్ చేయడానికి నాగవంశీ లాంటి అభిమానులు తంటాలు పడుతుంటారు.